మీ ఫ్యాషన్ అవసరాలను నెరవేర్చే తెలివైన ఎంపికల గురించి తెలుసుకోండి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. మొన్నటి వరకు విజయవాడ ప్రజలను బుడమేరు వరద ఉక్కిరిబిక్కిరి చేసింది. ఇప్పుడిప్పుడే బెజవాడ ప్రజలు వరదల నుంచి తేరుకుంటున్నారు. సింగ్ నగర్, అజిత్ నగర్ తో పాటు నీట మునిగిన ప్రాంతాలన్నీ వరదల నుంచి సాధారణ స్థితిలోకి వచ్చేశాయి. ప్రజలు తిరిగి యథావిధిగా తమ పనులకు వెళ్తున్నారు. మరిన్ని వివరాలు సింగ్ నగర్ నుంచి మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. మనం సింగ్ నగర్ డాబాకోట్లు సెంటర్లో ఉన్నాము. కరెక్ట్గా వరద వచ్చి ఈ రోజుకి 15 రోజులు అవుతుంది. అయితే ప్రస్తుతం ఇప్పుడిప్పుడే ఈ ప్రాంతం అంతా కోలుకుంటుంది. జనజీవనం అంతా సాధారణ పరిస్థితులకు వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ నెల 1వ తేదీన చూస్తే కనుక ఇక్కడ దాదాపుగా 6 నుంచి 7 అడుగుల పైన వరద నీరుంది. ఈ ప్రాంతం అంతా కూడా మనం చూస్తున్న సింగ్ నగర్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో అది దాటి కిందకు దిగలేని పరిస్థితి. ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా మునిగిపోయింది. ఇది ఎంట్రన్స్ మాత్రమే. సింగ్ నగర్ నుంచి లోపలికి వెళ్తే కనుక కింద ఆంధ్రప్రభ కాలనీ కావచ్చు, ప్రకాష్ నగరు, అలాగే రాజీవ్ నగరు, కండ్రిక, పైపుల రోడ్, ఇట్లా అనేక ప్రాంతాలకి ఇది ప్రధాన మార్గం. కానీ ఆ ప్రాంతాలేవి కూడా ప్రజలు కనీసం బయటికి రాలేని పరిస్థితి అయితే ఆ రోజు ఉందనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు వరద తగ్గి పూర్తిగా ఇక్కడ ప్రజలంతా కూడా తమ జీవనాన్ని అయితే ప్రారంభించిన పరిస్థితి కనబడుతుంది. పూర్తిగా వరద నుంచి ఇక్కడ ప్రజలంతా కూడా బయటపడ్డారు. యథావిధిగా తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే అనేక మంది అంటే ప్రభుత్వం నుంచి ఫైర్ ఇంజిన్లు ఇళ్లను క్లీన్ చేయడానికి పెట్టినప్పటికీ కూడా చాలా చోట్ల ప్రజలు స్వచ్ఛందంగా వారి ఇంట్లో ఉన్న బురదనంతా తొలగించుకుని వారి ఇళ్లను శుభ్రం చేసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ వరద కారణంగా విజయవాడ నగరం, ముఖ్యంగా ఈ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో ఉన్న ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తీవ్రంగా నష్టపోయాయనే చెప్పుకోవచ్చు. దాదాపుగా ప్రతి కాలనీలోనూ 6 నుంచి 7 అడుగుల పైన వరద నీరు ఉండటంతో ప్రభుత్వం కూడా అక్కడికి సహాయక చర్యలు చేపట్టడానికి సాహసం చేయలేని పరిస్థితి అయితే కనబడిందని చెప్పుకోవచ్చు. ప్రజలు అనేక రకాల ఇబ్బందులు పడ్డారు. ప్రభుత్వం కూడా కేవలం మొదట ఏదైతే ఎత్తైన ప్రాంతంలో ఉన్న వారికి మాత్రమే ఆహారాలు అందించిన పరిస్థితి, అనేక మంది తమకు ఏమీ అందలేదని గగ్గోలు పెట్టిన పరిస్థితిని కూడా చూసాము. ఇక 2,32,000 ఇళ్లు ఈ వరద కారణంగా దెబ్బతిన్నాయి. మొత్తానికి కూడా ఈ వరద పూర్తిగా తగ్గడంతో ప్రజలంతా కూడా తమ జీవనాన్ని కొనసాగిస్తున్న పరిస్థితి కనబడుతుంది. 15 రోజులకి ఈ నెల 1వ తారీఖున చూస్తే ఈ ప్రాంతం అంతా కూడా మనిషి లోతు నీరుతో నిండిపోయింది. ఇప్పుడు మొత్తం నీరంతా పోయింది. ప్రజలు యథావిధిగా తమ జీవనాన్ని కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ప్రధానమైన ప్రశ్న ఏంటంటే ఇక్కడున్న బాధితులందరికీ ప్రభుత్వం ఏ రకంగా వారికి సహకారం చేస్తుంది, ఆర్థికంగా సహాయం చేస్తుందా, లేదంటే వారి ఇళ్లలో కోల్పోయిన వస్తువులను రీప్లేస్మెంట్ చేసి ఏమైనా వస్తువులు కొనిస్తారా అనేది అయితే తెలియదు. బాధితులంతా కూడా ప్రభుత్వమే తమని ఆదుకోవాలని కూడా వేడుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ బాలు మహేంద్రతో అశోక్, సాక్షి టీవీ, సింగ్ నగర్ నుంచి.